ఈరోజు మా ఇంట్లో చూసారా ఎన్ని బ్రహ్మకమలాలు పూసాయో. అసలు చెట్టు నిండా ఎంత అందంగా ఉన్నాయంటే అవి చూస్తుంటే అక్కడే ఉండి చూడాలనిపించేంత అందంగా ఉన్నాయండి. అసలు మాటల్లో చెప్పలేను, అంత అందంగా పూసినాయి. చూడండి చెట్టు నిండా ఎంత బాగున్నాయో, ఎంత అందంగా ఉన్నాయో. దాదాపు టోటల్గా 27 ఫ్లవర్స్ వరకు పూసాయండి. తెల్లవారితే శుక్రవారము, శ్రావణ శుక్రవారం అన్నమాట. నేను దేవుడికి కూడా పెట్టాను. వీటిని మనం కోసుకొని ఈ టైంలో 9, 10 ఆ టైం అప్పుడు నైట్ విచ్చుతాయి కదా, 9 o'clock 10 o'clock ఆ టైం అప్పుడు కానీ మనం కానీ కోసుకొని వాటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మార్నింగ్ దేవుడికి పెట్టుకుంటే, క్లైమేట్ చల్లగా ఉంటే మధ్యాహ్నం 12 వరకు కూడా అలాగే ఉంటున్నాయండి. బయట ఒకవేళ క్లైమేట్ ఎండగా అట్లా ఏమన్నా ఉంటే కొంచెం వడిలిపోతాయి, కానీ మామూలుగా 11 o'clock అట్లా వడిలిపోతాయి. మామూలుగా 12 దాకా ఉన్నాయండి. నేను ఈరోజు చూశాను, మా ఇంట్లో దేవుడికి పెట్టాను. నేను ఆ క్లిప్ కూడా పెడతాను మీకు. అసలు ఎంత అందంగా పూసాయో చూడండి, గుత్తులు గుత్తులుగా 27 ఫ్లవర్స్ పూసాయండి. నాకు అసలు చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్లాంట్ వచ్చి ఏజ్ ఒక 9 years అనుకుంటా. నేను నాటి ఒక చిన్న ఆకుతో స్టార్ట్ చేశానండి. ఎంత బాగా పూసాయో చూడండి. చిన్న ఆకు పెడితే నాకు 2 yearsకి బ్లూమింగ్ వచ్చిందండి. ఫస్ట్ పూయటమే 5 flowers పూసాయి 2 yearsకి. ఇక ఆ తర్వాత నుంచి నాకు కంటిన్యూగా ఫ్లవరింగ్ ఉంటుందండి. సెప్టెంబర్ వరకు కూడా బ్యాచెస్గా మీరు వీడియోలో చూస్తున్నారు. ఇంకా బడ్స్ కూడా ఉన్నాయి. టోటల్గా 50 flowers వరకు బడ్స్ వచ్చాయండి. ఈ 50 బడ్స్ కాకుండా నాకు ఒక 20 బడ్స్ రాలిపోయాయి కూడా, క్లైమేట్ వల్ల, వర్షాలు అవి ఎక్కువ అవ్వటం వల్ల. అయినా కూడా ఒక 50 flowers మిగిలాయి బడ్స్. ఇప్పుడు ఒక 27 flowers ఇచ్చాయి. రేపటికి ఉన్నాయండి. రేపు ఒక 16, 17 విచ్చుతాయి అన్నమాట. అసలు ఎంత అందంగా ఉన్నాయో నేను మాటల్లో చెప్పలేను. అందరూ పెట్టుకోవాల్సిన ప్లాంట్ అండి ఇది. కానీ అసలు స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. దీని స్మెల్ అసలు మనకి చాలా కొంచెం దూరం వరకు కూడా ఆ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇది నిజంగా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. నేనైతే మాటల్లో చెప్పలేను. చాలా టైం నేను అక్కడే స్పెండ్ చేశాను. అందరూ పెంచుకోండి, చాలా బ్యూటిఫుల్గా ఉండే మొక్క అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.